తెలంగాణ DWSET 2026 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఈ రోజు నుంచి మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ రోజు అనగా డే 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వారి నుంచి మేము ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో డే 1 వారికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరిగింది, ఎగ్జామ్ దానికి సంబంధించిన అలాటెడ్ సెంటర్కి ఏ టైంకి వాళ్ళు వెళ్ళడం జరిగింది, వన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కౌంటర్ వాళ్ళు కావచ్చు, వెరిఫికేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయడం జరిగింది. సో ఎంతసేపు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అండ్ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అయింది, ఈవినింగ్ ఏ టైంకి అయిపోయింది, అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మెయిన్గా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అనేది చూడడం జరిగింది. సో ఇఫ్ మన దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారా, పెండింగ్లో పెట్టడం జరుగుతుందా, ఇలా సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవడం జరిగింది. సో కొంతమందిని ఈరోజు రిజెక్ట్ కూడా చేశారు. ఎటువంటి క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో అనేది మెయిన్గా నల్గొండ డిస్ట్రిక్ట్ డైట్ కాలేజ్లో జరిగిన వెరిఫికేషన్ ఆధారంగా అండ్ వరంగల్ డైట్ కాలేజ్లో జరిగిన వెరిఫికేషన్ ఆధారంగా స్టూడెంట్స్ నుంచి మేము కలెక్ట్ చేసిన డేటాని బేస్డ్ చేసుకుని అయితే చేస్తున్నాము. మ్యాక్సిమం ఆఫ్ ది మేము ఏదైతే టాపిక్ సంబంధించి ప్రీవియస్లో వీడియో చేయడం జరిగిందో దానికి కంప్లీట్ వీడియో అయితే ఇదే. సో దాంట్లో ఏదైతే చెప్పడం జరిగిందో మ్యాక్సిమం అదే సెషన్లో అయితే వెరిఫికేషన్ అయితే జరిగింది. ఎవరైతే ఆల్రెడీ మన వీడియో చూసిన వాళ్ళు ఉన్నారో సో ఆ వీడియోలో మన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎనఫ్. బట్ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ రోజు వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ వెరిఫికేషన్ ఏమేమి చేశారు, అండ్ మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీకున్న డౌట్స్ని ఇక్కడ నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. 2 నుంచి 5 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. 2 జూన్, 3 జూన్, 4 జూన్, 5 జూన్. సో మీకు ఏ డేట్లో అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ డేట్ ప్రకారం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏ డేట్లో వెరిఫికేషన్ ఉంది అండ్ ఏ సెంటర్లో వెరిఫికేషన్ ఉంది అని తెలుసుకోవాలంటే ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి, ఎక్కడ వెరిఫికేషన్ ఉందనేది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ద్వారా మీ సీరియల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు ఏ రోజులో వెరిఫికేషన్ ఉందనేది తెలుస్తుంది. ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సెంటర్ ఎక్కడ అలాట్ చేశారు అనేది మేము రిప్లై అయితే ఇస్తాము. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ ప్రాసెస్ గురించి. దీంట్లో మనకి వచ్చేసి ఏంటంటే ఒక 3 స్టెప్స్లో అయితే వెరిఫికేషన్ వాళ్ళు చేయడం జరిగింది. 3 స్టెప్స్లో వెరిఫికేషన్ కూడా ఏ విధంగా జరిగిందంటే సో ఇక్కడ నల్గొండ కానీ అండ్ వరంగల్కి సంబంధించి కానీ తీసుకున్నట్లయితే సో వరంగల్లో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయమని చెప్పారు. వెళ్ళగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. మీరు బేస్డ్ ఆన్ మీకు అలాట్ చేసిన వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్ సంబంధించిన ర్యాంకు, మార్క్స్ వాట్ ఎవర్ అనేది ఫిల్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ అనే ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి సిగ్నేచర్ అది క్యాండిడేట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది ఆ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తున్నారు. వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సో క్యూలో నిలబడమని కానీ లేదా మనకు ఒక రూమ్ అయితే అలాట్ చేస్తారు, ఆ రూమ్లో వెయిట్ చేయమని. సో మీకు రూమ్ అలాట్ చేసినట్టయితే రూమ్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదా క్యూలో ఉండమంటే క్యూలో అయితే ఉండాల్సి ఉంటుంది మీకు సంబంధించిన టర్మ్ వచ్చే వరకు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను డే 1లో మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేయడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని మీకు అలాట్ చేయబడిన సో రూమ్లో కూర్చోవడం కానీ, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడం కానీ, లేదా మీరు క్యూలో నిలబడడం కానీ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గరికి వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది సెకండ్ స్టెప్లో. సో ఫస్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాము. సెకండ్ స్టెప్లో వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం ఆల్ డాక్యుమెంట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవడం కంప్లీట్ చేస్తాం. వన్స్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకు సంబంధించిన నేమ్ పిలుస్తారు వాళ్ళు. వన్స్ మీ నేమ్ అనేది పిలిచినా లేదా మీకు ఇచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నెంబర్ అనేది వాళ్ళు మెన్షన్ చేసినా కూడా సో మీరు వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ ఆఫీసర్స్ అయితే. వెరిఫికేషన్కి వచ్చేసి కౌంటర్స్ అనేది 3-4 కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో ఒకే కౌంటర్ అయితే ఏం పెట్టట్లేరు, ఒక 3-4 కౌంటర్స్ అయితే ఉంటున్నాయి. మీకు ఏ కౌంటర్ అయితే అలాట్ చేస్తారో వెరిఫికేషన్ సంబంధించి అక్కడ ఆఫీసర్స్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన హెల్పింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీకు సంబంధించిన సీనియర్స్ అనేది మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు వెరిఫై చేసి సో అలాటెడ్ క్యాబిన్ దగ్గరికి కానీ అలాటెడ్ కౌంటర్ దగ్గరికి కానీ వాళ్ళు పంపిస్తారు. వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. వెరిఫికేషన్లో వచ్చేసి ఏంటంటే మెయిన్గా వాళ్ళు వెరిఫై చేసేది మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది చూస్తారు. దట్ ఈస్ DWSETకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డు, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన SSC మెమో అడుగుతారు, ఇంటర్మీడియట్ మెమో అయితే అడుగుతారు. సో మాక్సిమం SSC మెమో, ఇంటర్ మెమో లేకపోతే రీసెంట్ అయితే చేయడం జరిగింది. దోస్ ఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే SSC మెమో, ఇంటర్ మెమో తీసుకెళ్లలేదో వాళ్ళని మళ్ళీ రిటర్న్ అయితే పంపించారు. సో ఇంటర్ మెమో, SSC మెమో ఒరిజినల్ తీసుకురమ్మని. సో తీసుకొచ్చిన తర్వాత రీసబ్మిట్ చేయొచ్చు. రీసబ్మిట్ చేయడానికి టైం అయితే ఇస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే SSC మెమో ఒరిజినల్ కానీ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ మీ దగ్గర
దగ్గర లేవో సో అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రేపు వెళ్ళేవారైనా సరే అవి కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. రేపు మీకు ఒకవేళ డాక్యుమెంట్ లేదనుకోండి, సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. సో ఇలా మనకు సంబంధించి అయితే అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అయితే వెరిఫై చేయడం జరిగింది. సో ఈ థింగ్స్ అయితే మ్యాండేటరీ, దీంట్లో మీరు ఒకటి కూడా స్కిప్ చేయడానికి అయితే లేదు. సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అయితే మీ దగ్గర ఉండాలి. రీసెంట్గా రిజల్ట్ వచ్చిన వారికి మాత్రం సో రిజల్ట్ ప్రింట్ని బట్టి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ మీకు పాసిబుల్ అయితే మీకు సంబంధించిన కాలేజ్ అథారిటీస్ యొక్క సైన్ అయితే దాని మీద చేయించుకొని అయితే వెళ్ళండి. సో ఇది మనకు సంబంధించి రీసెంట్గా రిజల్ట్ వచ్చిన వారికి మాత్రం ఇది ఒక మినహాయింపు అయితే ఉంటుంది. సో మెమో లేని వారికి, రీసెంట్గా రిజల్ట్ వచ్చిన వారికి మాత్రమే. ఎప్పుడూ మీరు పాస్ అయ్యారు, మీ దగ్గర ఒరిజినల్ లేదు అంటే మాత్రం అది మీరు రిక్వెస్ట్ చేసుకుంటారు ఏంటనేది మీరు అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది. బట్ మెమోస్ లేవు అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో పెట్టారు. రీసబ్మిట్ చేయమని రిటర్న్ అయితే పంపించడం జరిగింది. తర్వాత బోనోఫైడ్స్ సంబంధించి కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ నాకు క్వైరీ చేయడం జరిగింది. బోనోఫైడ్స్ వచ్చేసి మినిమం 4 years అనేది మీ దగ్గర కంటిన్యూస్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. 4 years సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియట్ వరకు సబ్మిట్ చేయమన్నారు కాబట్టి సో మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కంటిన్యూస్గా బోనోఫైడ్స్ ఉన్నాయి అనుకోండి, నో ప్రాబ్లం. రిమైనింగ్ బోనోఫైడ్స్ లేకపోయినా వాళ్ళు పెద్దగా క్వశ్చన్ అయితే చేయట్లేరు కొన్ని సెంటర్స్లో అయితే. బట్ మాక్సిమం అయితే మీరు బోనోఫైడ్స్ అన్ని క్యారీ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ మీరు క్యారీ చేయడానికి అయితే ప్రయత్నించాలి. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మినిమం 4 years అయితే మ్యాండేటరీ. అసలే 4 years బోనోఫైడ్స్ కూడా లేవు అంటే మీకు మళ్ళీ రిటర్న్ అయితే పంపిస్తారు, బోనోఫైడ్స్ తీసుకొని రమ్మని అయితే చెప్తారు. సో ఇలా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉండేటట్టు కానీ లేదా 7th to ఇంటర్మీడియట్ ఉండే వరకు అని ప్లాన్ చేసుకున్నట్టు సరిపోతుంది. అలా మీకు మినిమం ఒక 4 years బోనోఫైడ్స్ ఉన్నట్టయితే అక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎటువంటి రీజన్స్ అయితే ఉండవు రిజెక్షన్స్కి అయితే. బోనోఫైడ్స్ లేవు అని అయితే రిజెక్ట్ చేయలేదు. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి బోనోఫైడ్స్ అనేది అప్లికేబుల్ కావు కాబట్టి సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ మీకు సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. మీ యొక్క స్టేట్కి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో మన తెలంగాణకు సంబంధించి ఒకవేళ మీరు ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ 10th క్లాస్ కానీ చదివిన వారికి బోనోఫైడ్స్ ఉండవు కాబట్టి ఆ పీరియడ్కి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఆఫ్టర్ దట్ ఓపెన్ ఇంటర్ చేసి ఉంటారు. అంటే వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ చేయకుండా మీకు మినిమం 4 years బోనోఫైడ్స్ లేనట్లయితే సో మీకు బోనోఫైడ్స్ కావాలి అంటారు. మినిమం 4 years బోనోఫైడ్స్ కూడా లేని వారు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది అనుకుంటాను. ఓపెన్ స్కూల్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ చేసిన వాళ్ళు కూడా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర మినిమం 4 years బోనోఫైడ్స్ అనేది లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనోఫైడ్స్ ఉన్నాయి సార్, తర్వాత ఇంటర్మీడియట్ నేను ఓపెన్ చేశాను, నాకు ఈ యొక్క బోనోఫైడ్ మ్యాండేటరీ అంటే సో అలాంటి వారికి పెద్ద ఆబ్జెక్షన్ అయితే ఏం చెప్పట్లేరు, అంటే అలాంటి వారికి రిటర్న్ అయితే ఏం పంపించట్లేరు. బట్ మీకు కంప్లీట్గా అసలు 4 years బోనోఫైడ్స్ కూడా లేవు, మినిమం 4 yearsకి సంబంధించిన పీరియడ్ బోనోఫైడ్స్ కూడా లేవు అంటే మాత్రం సో ఆ బోనోఫైడ్స్ తీసుకొని రండి అనేది చెప్తున్నారు. అసలు లేనప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. అండ్ టీసీకి సంబంధించి కూడా కొన్ని సెంటర్స్లో అయితే అడుగుతున్నారు. నల్గొండలో టీసీ అయితే కనీసం జిరాక్స్ అయినా చూపించండి అని అయితే అడగడం జరిగింది. సో టీసీకి సంబంధించి కూడా అడుగుతున్నారు. టీసీ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, బట్ టీసీ అయితే అడుగుతున్నారు. మీరు టీసీ కూడా క్యారీ అయితే చేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ అనేది వెరిఫికేషన్లో క్యాస్ట్ లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. లేదు మాకు క్యాస్ట్ అవసరం లేదు అంటే మీకు ఓపెన్ కేటగిరీ కింద అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ స్టూడెంట్, మీకు ఎస్సీ రిజర్వేషన్ అవసరం లేదు, నా దగ్గర క్యాస్ట్ లేదు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ అవసరం లేదు అనుకుంటే సో వాళ్ళు మీకు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, ఓసీ అని పెట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ అప్లై చేయలేదంటే అప్లై చేసి పెట్టుకోండి, రీసబ్మిట్ చేయడానికి అయితే టైం ఇస్తారు. ఇన్కమ్ కూడా అంతే, ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. సో ఇన్కమ్ అనేది లాస్ట్ ఇయర్ దైనా కూడా ఓకే చేస్తున్నారు, 2025 సంబంధించి ఉన్నా కూడా ఓకే చేశారు ఈ రోజు అయితే. ఇఫ్ మీ దగ్గర 2025 ఇన్కమ్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి. 2026 లేదు అంటే కనీసం 25 అయినా తీసుకెళ్ళండి. బట్ మాక్సిమం అయితే 25 కావాలి. ఒకవేళ లేదు అంటే అప్లై చేసి పెట్టుకోండి. 26 అయితే అప్లై చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఓల్డ్ ఉన్నా కూడా మీతో పాటు అయితే క్యారీ చేయండి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్. ఈడబ్ల్యూఎస్ మీకు సంబంధించి ఏ ఇయర్ ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళొచ్చు, వెరిఫికేషన్కి అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అవి లేవు అని అయితే రిజెక్ట్ ఏం చేయట్లేదు. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఎన్సీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, స్కాప్ కానీ, స్పోర్ట్స్ కానీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి వెరిఫికేషన్ కోసం అయితే. ఇఫ్ మీరు తీసుకెళ్ళినట్టయితే వారు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఇఫ్ మీరు ఒకవేళ ఈ యొక్క స్పెషల్ కేటగిరీలో కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే మీ కేటగిరీ మార్క్స్ అయితే నార్మల్గా 0 మార్క్స్ వచ్చిన వారిని కూడా క్వాలిఫైడ్ చేయడం జరిగింది ఎంట్రన్స్ టెస్ట్లో. బట్ మీరు ఎస్సీ ఎస్టీ అయ్యుండి ఎన్సీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ క్యాప్ కేటగిరీలో అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు 35% మార్క్స్ అయితే ఉండాలి. 35 మార్క్స్ వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ మీరు బీసీ, ఓసీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ క్వాలిఫై అవుతారు, మీకు 35 అబోవ్ ఉంటాయి, ఈక్వలెంట్ ఉంటాయి, అలాంటి వారికి ప్రాబ్లం లేదు స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేస్తే. బట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో బిలో మీకు సో 35 మార్క్స్ కంటే బిలో వచ్చిన వారికి స్పెషల్ కేటగిరీ ఉంటే అప్లికేబుల్ అవ్వదు. అప్పుడు జస్ట్ మీరు మీ యొక్క ఎస్సీ కేటగిరీ కిందనే అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ అయితే. అండ్ మనం మెన్షన్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫామ్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ మినిమం 4 years అని ఉండాలి. సో ఇక్కడ 4 years ఉండాలి అంటున్నానంటే ఆల్ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఇంటర్ వరకు ఉంటే ఇంటర్ వరకు తీసుకెళ్ళండి. బట్ కనీసం మినిమం ఒక 4 years కానీ లేదు అనుకోండి సో మీకు దాన్ని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారంటే మీకు సీట్ రావడం కష్టమవుతుంది. కాబట్టి బోనోఫైడ్స్ క్యారీ
చేయండి. తర్వాత మనం చెప్పుకుంది ఏంటంటే మీరు ఓపెన్ స్కూల్లో చదివినట్టయితే డైరెక్ట్గా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ అలా చేసిన వారికి సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కొన్ని సెంటర్లో అడుగుతున్నారు, కొన్ని సెంటర్లో అడగట్లేరు. బట్ మీతో పాటు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ బేస్డ్ అండ్ అప్లికేబుల్ టు ఆల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ జిరాక్స్ సంబంధించి కూడా కొన్ని సెంటర్స్లో అయితే జిరాక్స్ 2 sets అయితే అడుగుతున్నారు, కొన్ని సెంటర్స్లో అడగట్లేరు. నల్గొండలో అయితే 2 sets జిరాక్స్ అయితే అడగడం జరిగింది. ఇఫ్ మీకు సంబంధించిన సెంటర్స్లో ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీటన్నిటిని వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీరు ఆల్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అన్నట్టయితే మీకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ వెరిఫికేషన్ చేసి రిసిప్ట్ అనేది స్టాంప్ పెట్టి మీకు ఏ కౌంటర్లో అయితే వెరిఫికేషన్ చేయడం జరిగిందో వాళ్ళు మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిసిప్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు సంబంధించిన రిసిప్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ మీకు ఆ విధంగానే రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిసిప్ట్ అనేది మీకు వచ్చినట్టయితే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. అలా ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారో వారు మాత్రమే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో మాక్సిమం మనకు 3rd నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వన్స్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని. దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా అయితే సో ఈ స్టెప్స్ అన్ని క్రాస్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా అది ఉంటుంది. అండ్ ఈ రోజు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీరు క్వైరీ చేసినట్టయితే టోటల్ ప్రాసెస్లో సో ఏ సిచ్యువేషన్లోనే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారంటే సో ఒక క్యాండిడేట్ అయితే మాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన అనే రీజన్స్ తోటి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రిసిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రిసిప్ట్లో వచ్చేసి ఏంటి అంటే సో రిజెక్టెడ్ అని అయితే హ్యాండ్ ఫామ్లో రాసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో డ్యూ టు రీజన్ ఏంటి అంటే వొకేషనల్ ఇంటర్మీడియట్ వల్ల రిజెక్ట్ చేశారని. అండ్ అదేవిధంగా సో నల్గొండ సెంటర్లో వచ్చేసి పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లై చేయడం జరిగింది. సో అతన్ని కూడా రిజెక్ట్ చేశారు. సో దానికి సంబంధించి కూడా రిజెక్షన్ అయితే ఉంది. సో ఇలా 2 కేసెస్ అయితే రిజెక్షన్ సంబంధించి అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో అతనికి సంబంధించిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్లో వచ్చేసి జస్ట్ మనకు 390 మార్క్స్ మాత్రమే రావడం జరిగిందంట. 390 మార్క్స్ అనేది సో 390 మార్క్స్ రావడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను సార్ అంటూ చెప్పేసి నాకు మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సో బిలో 45% ఉండడం వల్ల రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. బిలో 45%. సో 45% కంటే తక్కువ ఉన్నారని రిజెక్ట్ చేశారు. ఇఫ్ మీరు ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినట్టయితే మీ ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో 1000 మార్క్స్ గాను 500 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 500 మార్క్స్ కనుక బిలో ఉన్నట్టయితే సో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్మీడియట్ అయితే మీకు 500 600 ఉంటుంది. దాంట్లో కూడా మీరు 50% కంపేర్ చేసుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ అయితే 45% అంటే 450 మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. 450 మార్క్స్ కంటే తక్కువగా ఉంటే రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే రిజెక్ట్ చేశారు. ఒకటి వొకేషనల్ వల్ల రిజెక్ట్ చేశారు, 2 పాలిటెక్నిక్ వల్ల రిజెక్ట్ చేశారు, ఇంకొకరిని వాళ్ళ క్వాలిఫైడ్ మార్క్స్ లేవనే రీజన్తో రిజెక్ట్ చేశారు. సో ఈ రీజన్స్ మాత్రమే రిజెక్ట్ చేశారు. మిగతా రీజన్స్తో అయితే రిజెక్ట్ చేయలేరు. లైక్ నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, ఇన్కమ్ లేదు, లేదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు. ఈ రీజన్స్తో అయితే ఎవరిని రిజెక్ట్ చేయలేదు. అలా ఏ సర్టిఫికేట్ అయితే రిలవెంట్ సర్టిఫికేట్ లేని క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఏంటంటే రిమైనింగ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 5th వరకు వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి సో మీరు నెక్స్ట్ డేలో కానీ నెక్స్ట్ డేలో కానీ మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్ సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు యాక్సెప్టెడ్ అనేది రిసిప్ట్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు అయినా అనుకున్నా, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా, బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయరు. సో జస్ట్ ఏంటంటే మీది పెండింగ్ పెట్టడం జరుగుతుంది. మీకు మళ్ళీ రిసిప్ట్ ఇస్తారు. కాకపోతే ఎస్ఎస్సీ మెమో నాట్ సబ్మిటెడ్ సంబంధించి ఎస్ఎస్సీ ఎస్ అనే ఆప్షన్ రాస్తారు, లేదా ఎస్ఎస్సీ నో అనే ఆప్షన్ అయితే రాయడం జరుగుతుంది. సో అక్కడ జిరాక్స్ సబ్మిట్ చేసినట్టయితే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సీ ఇంటర్ మెమో ఒరిజినల్స్ ఉండాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్, మీకు సంబంధించిన బోనఫైడ్స్, ఆ మినిమం సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ చేసినట్టయితే మీకు ఎటువంటి రిజెక్షన్ అయితే ఉండదు. సేఫ్గా వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది రీజన్స్ వచ్చేసి 3 రీజన్స్ మాత్రమే. ఒకటి వొకేషనల్ ఇంటర్మీడియట్, 2 పాలిటెక్నిక్ సంబంధించి, 3 మార్క్స్ తక్కువగా ఉన్న ఇంటర్మీడియట్లో అనే రీజన్స్ తోటి రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసెస్లో మాత్రమే రిజెక్ట్ చేశారు. రిమైనింగ్ వేరే కేసెస్లో అయితే రిజెక్ట్ చేయలేదు. సో సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి రీసబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే సర్టిఫికేట్ రీసబ్మిట్ చేయడానికి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే వరకు అయితే మీరు వెయిట్ చేయకండి. మీకు ఏదైతే సర్టిఫికేట్ లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ లేదు అంటే సో మనకి ఇంకా ఫోర్త్ వరకు అంటే ఈరోజు రేపు 3rd and 4th ఈ 2 డేస్లో మీకు సంబంధించిన రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. అండ్ ఇది phase 1కి సంబంధించి మనకి phase 2 కూడా ఉంటుంది. phase 2లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఈ phase 1లో మీరు సర్టిఫికేట్స్ మిస్ చేసుకున్నారనుకోండి, phase 2లో కూడా అటెండ్ అవ్వచ్చు. అప్పటి వరకైనా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ phase 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా Day 1లో వెరిఫికేషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మేము గ్యాదర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నెక్స్ట్ డే ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తారో వారికి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో మీకు వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజెంట్ ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలని ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.